అమరావతి మేము ఎలక్షన్ ప్రామిస్ అమరావతిని మేము డ్రీమ్ కమ్ ట్రూ లాగా దాన్ని నెరవేర్చబోతున్నామని ప్రభుత్వం చెప్తోంది. అది పాజిటివ్ ఇమేజ్ తీసుకురాదా ఇప్పటివరకు అమరావతి జరిగింది? ఖచ్చితంగా. అంటే అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటింగ్ ఎలా చేశారు అనేది, అది కూడా ఆయన ఓటమిని కరైన గుణపాఠాలు నేర్చుకుంటే గెలుపుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు అమరావతి విషయంలో జరిగిన రాష్ట్రం తెచ్చేది, రాష్ట్రం నిజానికి చాలామంది 3 రాజధానులు ఏంది అనే దాని పట్ల నెగిటివ్ ఇంపాక్ట్ కలిగింది. అది 3 రాజధానులు మనకు చరిత్రలో తొగ్గులకు గుర్తొస్తాడు. రాజధాని మార్పు అంటే ఆయన ఒకటే గుర్తొస్తాడు, ఎవరు మార్చరు. అదే ఎక్కిసింది జనానికి. ఇక్కడ రాజధాని మార్పుని ప్రజలు వ్యతిరేకించారు కానీ అమరావతిని ప్రేమించలా. వీళ్ళు అనుకుంటుంది ఏంటి, వ్యతిరేకించలేదు, అమరావతిని ప్రేమిస్తాం అనుకుంటారు. అమరావతిని ప్రేమించడం వేరు, రాజధాని మార్పుని వ్యతిరేకించడం వేరు. రాజధాని మార్పుని వ్యతిరేకించారు ఎందుకంటే అమరావతిని ప్రేమతో కాదు, ఒకసారి రాజధాని పెంచారు అది ఉండాలి ఈ జనరల్ యాటిట్యూడ్తో. వీళ్ళు దాన్ని అమరావతి మీద ప్రేమగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది మారాలి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు చూడండి, ఏ అమరావతి ఉద్యమం, ఏ అమరావతి అనేది తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్గా మారిందో, ఇప్పుడు వీళ్ళు నడుస్తున్న నడకే నడిస్తే అదే డిసడ్వాంటేజ్గా మారుతుంది. ఎట్లా? ఎందుకంటే అమరావతి పైన ప్రజలు రాజధాని మార్పు వరకే పరిమితమైనారు. ఇప్పుడు మీరు సూపర్ 6 అమలు చేయలేదు, డబ్బులు లేవు, రాష్ట్రం ధ్వంసం అయిపోయింది, మరి అమరావతిలో అప్పులు ఎట్ట చేస్తున్నారు అనే కామన్ సెన్స్తో ప్రజలైతే ఆలోచిస్తారు కదా. 2 మొత్తం అమరావతిలేనా, ఆయన ఎంత పెడతారో నాకు తెలియదు, నేను పేరు చెప్పను కానీ మర్యాద కాదు కాబట్టి. నేను తిరుపతిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాయలసీమ యాక్టివిటీ జరిగేటప్పుడు నేను అప్పుడే కొత్తగా వస్తున్నాను, బోల్డ్గా ఒక మాట అన్నాను, చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో అద్భుతాలు చేస్తానని చెప్పి 2 వైపులా తప్పు చేస్తున్నాడు, రాష్ట్రం అంతా ప్రజల్లో అమరావతిలో ఏదో చేరిపోతని మా రాయలసీమ ఉత్తరాలు వ్యతిరేకత తెచ్చుకుంటున్నాడు, చివరికి అమరావతిలో కూడా ఆయన ఏం చేయడు, వాళ్ళ వ్యతిరేకత కూడా వస్తుంది అని జనరల్గా ప్రెస్ పెట్టిన. నా పక్కన కూర్చొని ఒక రాయలసీమ ఉద్యముడు, ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు, పేరు చెప్పను, నన్ను కొట్టి అట్లా మాట్లాడకూడదు, అద్భుతాలు చేసేస్తున్నాడు అమరావతిలో అని చెప్తే మన వాళ్ళ కోపం వస్తుంది, అడేదో చేసేస్తున్నాడు, అడే చేసి నువ్వు నిజాలు చెప్పేస్తే ఎట్లా అన్నాడు లాజికల్గా. అంటే కోపం రావాలంటే ప్రత్యర్థికి మీకు ఎక్కువ పెట్టాలి. అంటే మనం 10,000 కోట్లు చంద్రబాబు అద్భుతాలు చేస్తాం, అన్యాయం చేస్తాం అంటే లేదు 20 కోట్లు పెడతానంటాడు చంద్రబాబుకు ఉన్న స్టైల్ అది. కానీ మనం ఎంత చేస్తానో అది బాగా చేస్తానంటాడు, అది మీకే అంటాడు, రాయలసీమకే అంటాడు, ఇక్కడ దెబ్బ కొడతాడు అన్నాడు. అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇతర ప్రాంతాలకు కోపం రావాలంటే ఆడేదో చేస్తున్నట్టుగా వాతావరణం రావాలి. జగన్ ఎట్టా చెప్పడు, ఈయన ఆయనకైనా చెప్పుకుంటున్నాడు కదా, ఆడొక మహానగరం, ఇవన్నీ చెప్తున్నాడు. ఆల్మోస్ట్ 40,000 కోట్లకి టెండర్లు పిలిచి మళ్ళీ మొదలు పెట్టారు కదా. 40,000 కోట్లు టెండర్లు పిలవడం మీ చేతిలో పని, 40,000 కోట్లు రావడం అప్పు వచ్చేసిందిగా ఇక్కడ లేదు. ఇప్పుడు అదే ఇప్పుడు చాలా మంది 32,000 ఇప్పుడు వల్ల ఇప్పటి వరకు 15,000 ఫస్ట్ ఫేజ్ ఇచ్చేసారు. 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ డబ్బులు, అడ్కోది కొంత, అడ్కో 12,000 కోట్లు ఇంతవరకు అడ్కోది శాంక్షన్ కాల, ప్రిన్సిపల్ యాక్సెప్టెడ్, ప్రపంచ బ్యాంక్ కూడా ప్రిన్సిపల్ యాక్సెప్టెడ్, అది కంతుల వారిగా వస్తుంది. 4 విడతలు 4 విడతలు అంటే 5 ఏళ్ళు అయిపోవచ్చు. ఆ 4 విడతలు అయిందంటే 4,000 కోట్లు. ఈ టార్గెట్ ఎంత? ఇప్పటివరకు ఫిజికల్గా డబ్బు కుదురుతా ఉండేది అమరావతి మన బడ్జెట్లో పెట్టిన 6,000 కోట్లే కనిపిస్తూ ఉంది. అంటే ఇది డబ్బులు ఎట్టొస్తాయి, వచ్చినా కూడా ఎంత కడతారు, తిరిగి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలి, తర్వాత ఇంకో 40,000 ఎకరాలు అంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు నిర్మించాలి కదా. ఇంతకుముందు జగన్ చేయలేదని ఆరోపించడం ఈజీ, ఎటా ఆయన చేయలేదు కాబట్టి. ఇప్పుడు నువ్వు నిర్మించాలంటే సరే నీకు డబ్బులు కావాలి. ఇక్కడ మౌలికమైన సమస్య ప్రభుత్వానికి వస్తుంది. బట్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఎఫర్ట్ని అయితే ప్రభుత్వం అటువంటి ఎఫర్ట్ పెడుతుంది అనే దాన్ని అయితే యాక్సెప్ట్ చేయరా ప్రజలు? ఏడాది కాలంలో ఖచ్చితంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అదే సమస్యగా మారుతుంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు అమరావతిలో అద్భుతాలు చేయబోతాడు, ప్రయత్నం చేయబోతున్నాడు అనేది రాష్ట్రం అంతా యాక్సెప్ట్ చేస్తారు. మరి మా ఊరికి ఏం చేయలేదని ప్రచర్చ కూడా వస్తుందా? నాకేంటి అనేది కూడా అది వస్తుంది. ఇప్పుడు మా పాటికి మేము ఈ పాటికి ఉన్నప్పుడు ఇద్దరు తిట్టుకుంటాం, మీకోసం బిర్యానీ పెట్టారనుకో నా పరిస్థితి ఏందనుకుంటాను నేను. అక్కడ స్వార్థం వస్తుంది కదా. రెండోది, మీరు అన్ని ప్రాంతాలకి న్యాయం చేస్తానంటాడు, ఏం చేస్తావు? ఇప్పుడు రాయలసీమకు ప్రజలు కనపడేటికి ఏం చేస్తావు? ఉత్తరాంధ్రకి కనపడేటికి ఏం చేస్తావు? ఇప్పుడు పోలవరం ఉంది, పోలవరం అనేది గుడ్, బట్ పోలవరం ప్రాజెక్ట్ అది ఫలితాలు వచ్చి వ్యవసాయం పండి ఆడవరకు నాకు తెలియదు. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞతో అన్ని ప్రాంతాల్లో స్టార్ట్ చేశాడు, అదేం ఓటింగ్ మారినట్టుగా మనకి ఆడ కనపడదు. కనపడినంత ఆయన పరిపాలన సంక్షేమం కనపడ్డాయి. అంటే ఆ రోజుకి రావాల్సినవే కదా మేజర్గా కనిపిస్తాయి. అంటే అమరావతికి ఏదో జరగబోతోంది, ఆ రోజుకి అర్థమైపోతుంది. ఇతర ప్రాంతాలకు ఏం చేస్తారనేది ఇప్పుడు రాయలసీమకు మీరు చెప్తుందంతా బనకచెర్ల ప్రాజెక్టు. ఈరోజు పబ్లిక్ మీటింగ్లో అదే చెప్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టులో అది వర్కౌట్ కాదు కదా, 1,00,000 కోట్లు కావాలి. 80,000 కోట్లు 80,000 కోట్లు 500 కోట్ల కోసం ఊరంతా తిరుగుతున్నారు కదా. 80,000 కోట్లు ఓడిస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాను ఒప్పుకుంది, డిపిఆర్ రెడీ చేయమంటున్నారు. అది ఇంప్లిమెంటేషన్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది వర్కౌట్ కావడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ బనకచెర్ల పోస్తాం, మళ్ళీ మా ఊరు ఆల్రెడీ గాలి నగర్ దోవాలి, అందేని వాజీలు అవన్నీ మళ్ళీ ఉన్నాయి, మళ్ళీ ఒక 30,000 కోట్లు కావాలి.
హైదరాబాద్లో పోస్తారు, హైదరాబాద్ నుంచి పోసిన వెంటనే మెదక్లో రావు కదా, మెదక్ మళ్ళీ కాలువ తోవాలి కదా, ఆ కాలువే గాలేరు నగరి, ఆ కాలువలో అందిరినివా, ఇవన్నీ మళ్ళీ రిజర్వాయర్లు, అక్కడ 35,000 కోట్లు కావాలి, అదొక లక్ష, ఇదో 30,000 కోట్లు, 1,35,000 కోట్లు ఎప్పుడు ఇస్తావు? ఇప్పుడు 1,00,000 కోట్లు నేను అనుకుంటా ఉండేది మమ్మల్ని ఊరించడానికి కోసమే అంటున్నాను. అన్ని అమరావతిలో పెడుతున్నాం అంటున్నాం, అమరావతికి పెట్టేది అంతా 40,000 కోట్లు, పోలవరంకి అంతా 30,000 కోట్లు, మీకేం చూడు 1,00,000 కోట్లు పెడేస్తున్నాం బనకచర్లకి. ఇట్లాంటి విన్యాసాలు ఎక్కడ సెట్ అవుతాయి? అందువల్ల అన్ని ప్రాంతాలని సాటిస్ఫై చేయడం అనేది సాధ్యం కానప్పుడు, సంక్షేమ పథకాల అమలు ఫైనాన్స్ ఇచ్చే సాధ్యం కానప్పుడు, అమరావతి అనేది చేస్తున్నట్టుగా మీరు కనపడుతున్నప్పుడు సహజంగా కోపం వస్తుంది. ఆ వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో అమరావతి అద్భుతాలు చెప్తా ఉంటారు. ఇది సమస్యగా ప్రభుత్వం మారే అవకాశం ఉందని అనుకుంటున్నాను. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయావనే ఆత్మవిమర్శ ప్రాపర్గా చేసుకున్నట్టుగానే భావించాలా? ఖచ్చితంగా ఓటమి అనేది చాలా మంది గుణపాఠాలు ఇస్తాయి. జగన్ గారు కూడా బాగా నేర్చుకుంటున్నాడని ఎందుకు అంటున్నానంటే, దాదాపు 2 నెలల నుంచి యాక్టివ్ అయిపోయాడు ఆయన. మామూలుగా 1 year ఈయన ఓడిపోయిన దానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు కోలుకోలేడు. అలాంటిది ఆయన ధైర్యం ఒకటైతే వీళ్ళు ఇచ్చే అవకాశం. ఇప్పుడు ఉదాహరణకు అసెంబ్లీకి జగన్ రానన్నాడు. నిజానికి అసెంబ్లీకి రానన్న దాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా అసెంబ్లీని నడుపుకొని ఉంటే తప్పు కదా జగన్ చేసిందని ఎదురులో వెళ్ళుండాలి. వాళ్ళు రోజు జగన్ తిట్టడం అసెంబ్లీలో, శ్వేతపత్రాల పేరుతో అర్థం లేని ప్రకటించడంతో అనివార్యంగా జగన్ రియాక్ట్ కావాల్సిన పరిస్థితి సృష్టించారు. ఆయన రియాక్ట్ అవ్వాలి, ఇంకా అసెంబ్లీకి పోతే ఉంది పోకపోతే అనే అభిప్రాయం తీసుకొచ్చినారు. అంటే తెలుగుదేశం పార్టీ ఇస్తున్న అంచనాలు 2, ఈ దాడుల పైన వైసీపీ వాళ్ళు చెప్పినట్టుగా నేను చెప్పలేను. దాడులు, ప్రజాస్వామ్యం, కూని, దౌర్జన్యం అంటారు. కానీ వాళ్ళు చేసేది 10 మందిని అయితే వేలాది మందిని జరిగిపోతా ఉందన్న ఇంప్రెషన్ మాత్రం క్రియేట్ అవుతుంది. దానికి 2 కారణాలు. రెడ్ బుక్, వాళ్ళని గట్టిగా బలపరుస్తున్న మీడియా. అంటే ప్రతిరోజు పురుషోత్తం ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎల్ఐని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళు అరెస్ట్ చేయకపోతే ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతారు. అరెస్ట్ చేయబోతుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్ట్ అని సిద్ధాంతం చెప్తున్నారు. రెడ్ బుక్ మా విధానం అని చెప్తున్నారు. ఇప్పుడు రెడ్ బుక్ ప్రతిపక్షం ఉన్నప్పుడు గ్లామర్ వచ్చింది. ఇప్పుడు జగన్ గారు కూడా మీరు బుక్కుల్లో రాసుకోవడం అనేది ఇప్పుడు గ్లామర్ ఉంటుంది. గెలిచిన తర్వాత ఆ మాట మాట్లాడకూడదు. రెడ్ బుక్ అనేది లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తుకు రెడ్ సిగ్నల్గా మారుతుందా అనేది నాకు అనిపిస్తుంది. కారణం ఏంటంటే, ఇప్పుడు జగన్ అంటే ఏంటి, సంక్షేమ పథకాలు, రాజశేఖర రెడ్డి అంటే ఏంటి, విశ్వాసం, చంద్రబాబు గారు అంటే ఒక హైటెక్ సిటీ, వాళ్ళ పాత్ర ఎంత పక్కన పెడదాం, మంచి అడ్మినిస్ట్రేటర్. లోకేష్ అంటే వెంటనే గుర్తొచ్చేది రెడ్ బుక్. రెడ్ బుక్ అనేది గ్లామరా, అపోజిషన్ గ్లామరు. కానీ పొజిషన్కి ఏముంటుంది? అది ఖచ్చితంగా రెడ్ బుక్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ ఆయనకి ఇస్తా ఉంది. కాబట్టి రెడ్ బుక్ పదే మాట్లాడడం అంటే, రెడ్ బుక్లో ఇప్పుడు విచారణ జరిగి, ఇప్పుడు వల్లభనేని వంశీ గారు ఇంకోటి విచారణ జరిపి ఆ విచారణలో భాగంగా అరెస్ట్ చేస్తేనే సమాజం ప్రత్యర్థి మీద దాడి అనుకుంటా ఉంది. నేను ఆల్రెడీ రాసుకున్నాను, విచారణలో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారంటే నువ్వు రాసుకోవడానికి విచారించేది ఏంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ కుంభకోణం పేరుతో అరెస్ట్ చేశారు, స్కిల్ డెవలప్మెంట్. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసేంత వరకు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయబోతారన్న విషయం ఎవరికి తెలియదు. అవును, విచారణ జరిగి దొరికినాడని అరెస్ట్ చేసినారని చెప్పారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని స్టార్ట్ కాకముందు నుంచి ఇదిగో అరెస్ట్ చేస్తారంటున్నారు, విచారణ ప్రారంభమైంది అంటే నువ్వు ఫిక్స్డ్గా ఉన్నావు. ఫిక్స్డ్గా లేని దానికే ఫిక్స్డ్ అయిపోయినారు జనం చంద్రబాబు గారి విషయంలో. నువ్వు ఫిక్స్ చేస్తున్నాక మీరు చెప్పినారు, అరెస్ట్ అయినారు అనుకుంటారు. ఈ బిహేవియర్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా తొందరగా కోలుకున్నాడు. రెండోది, ఆయన్ని బలంగా బలపరుస్తున్నటువంటి కమ్యూనిటీ రాయలసీమలో కానీ రెడ్డి కమ్యూనిటీలో ఇంతకుముందు చాలా కోపంగా ఉండింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక నాయకుడు చెప్పాడు నాకు, రెడ్డి కమ్యూనిటీకి కానీ ఇతరులకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హామీ ఇస్తే నమ్మరు, త్వరగా నమ్మరు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ యాక్టివేట్ చేస్తాడు అన్నాడు. అదే ఎట్లంటే ఆయన కొడితేనే మాకు కొంచెం కోపం వస్తుంది. ఈ పరిస్థితి ఆడవరకు దారి తీసిందంటే జగన్ ఏం చెప్పినా పర్వాలేదు కానీ మనోడు అడు ఉంటే మేము ప్రశాంతంగా ఉంటాము. ఇది జగన్ గారికి వాళ్ళు ఇచ్చిన అడ్వాంటేజేగా, కూటమి ఇచ్చిన అడ్వాన్సే కదా. నిజానికి జగన్ కేడర్ దూరం అయినారు. ఇప్పుడు కానీ కేడర్ జోలికి వెళ్లకుండా, వైసీపీ జోలికి వెళ్లకుండా లిమిటెడ్గా పరిపాలన చేసుకొని ఉంటే వాళ్ళని ఐక్యం చేయడం జగన్ గారికి చాలా తలనొప్పి అయింది. ఓకే, ఎప్పుడైతే వాళ్ళపై పోతున్నారనే మెసేజ్ పోయేది, నేను ఇప్పుడు నమ్ముతున్నా, పోయేది 10 మందే, 100 మంది 100 మందిని తీసుకెళ్లిపోతున్నారనే ఇంప్రెషన్ అయితే ప్రజలకు కలిగింది. ఈ మీడియా, ఈ రెడ్ బుక్ కాన్సెప్ట్ ఢిల్లీ ధర్నా చేయగలిగిన పరిస్థితి వచ్చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారిని యాక్టివేట్ చేయడానికి ఒక ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా వరకు రియలైజ్ అవుతున్నట్టుగా కొత్త పేసులు తీసుకురావడం. ఇప్పుడు సతీష్ రెడ్డి గారు, గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, ఇట్లాంటి చాలా మంది మనకు కనిపిస్తున్నారు. లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఆ పార్టీలో వస్తున్న మార్పులు, జగన్ గారు డైరెక్ట్గా మాట్లాడడం, వెంటనే రీత్యా పార్టీ శ్రేణుల్లో యాక్టివేట్ అయిపోయారు. వాళ్ళ వ్యవహార శైలి అనేది వాళ్ళకి అదనపు అడ్వాంటేజ్గా మారడం వల్ల వైసీపీ యాక్టివ్ అయింది. ఎప్పుడు కూడా అధికార పార్టీ, ప్రతిపక్షం అధికార పార్టీ చేసే తప్పులే కదా దానికి శ్రీరామ రక్ష. కాబట్టి వీళ్ళు నేను కాన్ఫిడెంట్గా చెప్పగలిగింది ఏంటంటే, తెలుగుదేశం డైరెక్ట్గా ప్రజల మీద భారం వేసింది ఓన్లీ విద్యుత్ ఛార్జీలే 1 yearలో.
ఓన్లీ విద్యుత్ ఛార్జ్ తప్ప ఇంక మన డైరెక్ట్ కనపడదు. సంక్షేమ పథకాలు అమలు చేయలేదు తప్ప అది భారం కాదు కదా. డైరెక్ట్గా ప్రజల మీద భారం వేసి విద్యుత్ ఛార్జ్. ఇంత విద్యుత్ ఛార్జీలు ఒక చిన్నది అనర్చేమో ఈ మొత్తం ఎపిసోడ్లో, దానికి ఇంత వ్యతిరేకత తెచ్చుకోవాలనా? ఇది స్వయంకృతాపరాధంగా తెలుగుదేశంకి, ఇది ఆటోమేటిక్గా అడ్వాంటేజ్గా జగన్కి మారుతా ఉంది. అందులో తెలుగుదేశం పార్టీ స్వయంకృతాపరాధాలు, బిహేవియరు, ఈ రెండు జగన్ గారికి అడ్వాంటేజ్ కావడం, జగన్ గారిలో కూడా ఏదో జరిగింది మార్చుకుందామనే బిహేవియర్ రావడం, ఈ రెండు కారణాలు ఇచ్చే వైసీపీ తొందరగా కోలుకోవడానికి దారితీస్తూ ఉంది. సార్ ఇది సార్ మన శాంతి భద్రతల అంశం ఎలా చూస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? నేను అనుకుంటుంది శాంతి భద్రతలు అనే పెద్ద పదం ఈ దశలో వాడకూడదు. రాజకీయ భద్రత వేరు, రాజకీయ పార్టీల మధ్య స్వేచ్ఛ, రాజకీయ కార్యక్రమాల కోసం ప్రజలనంతా కలిపితే మనం శాంతి భద్రతలు అంటాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు మృగ్యమైపోయినాయి, ఈ పేరుతో రాష్ట్రపతి పాలన పెట్టాలనే పాయింట్తో నేను ఏకీభవించను. కానీ రాజకీయపరమైన ఇబ్బందులు అయితే ఉన్నాయి. రాజకీయపరమైన శాంతి భద్రతలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో వైసీపీ వాళ్ళు చేయలేదా అంటే చేసుండొచ్చు, మీరు దానికి భిన్నంగా చేయమని అడిగారు. ఇప్పుడు డైరెక్ట్గా ప్రభుత్వం రెడ్ బుక్ అనే పేరు చెప్పిన తర్వాత, రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ రాంగ్ కదా. నేను మీ పేరు రాసుకున్నాను, మీ అంత చూస్తాను, అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన అయిపోవాలి. మీరు మళ్ళీ దానే ప్రస్తావించడం ద్వారా ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ అనే భావన కలిగే అవకాశాలు ఉన్నాయి. రెండోది ప్రధానంగా అడ్మినిస్ట్రేషన్లో ఒక ల్యాబ్స్ కనిపిస్తోంది. ఒక జిల్లాకి ఒక జాయింట్ కలెక్టర్ని వేశారు, పేరు బాగుండదు కానీ వేశారు. ఒక తెలుగుదేశం నాయకుడు ఎక్స్లో పోస్ట్ పెట్టినాడు, ఈమె వైసీపీకి అనుకూలమని గతంలో మనమే చెప్పినాము, ఇప్పుడు ఆమెను పోయి జాయింట్ కలెక్టర్గా వేస్తే ఇంకేమైనా అర్థం ఉందా? డైరెక్ట్గా పేరు పెట్టి కరెక్ట్గా ఆమెను తీసేసి మళ్ళీ ఏరే వేసినారు. ఇప్పుడు తెలుగుదేశంలో దీనికి వారసత్వం తీసుకుంటున్నారు. ఇప్పుడు మాకు తిరుపతిలో టీటీడీలో చూస్తుంటాం, ఎవరైనా అధికారపైన మీకు జర్నలిస్ట్గా మీకు కోపం ఉంది అనుకోండి, ఫస్ట్ మా టీటీడీ చైర్మన్కో ఎవరికో చెప్తారు ఆయన తీసేయండి అని. వినరు కదా, ఎవరు వింటారు? వెంటనే ఆయన చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పలానా ఎక్స్ మాట్లాడినా ఇక్కడున్న టీటీడీ వాళ్ళు సహకరిస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహానాడులో చర్చించబోతారు అని వార్తలు రాసేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా జర్నలిస్టులు బెదిరించి ప్రభుత్వాన్ని, తర్వాత పార్టీ ప్రతినిధులు బెదిరించి, మెయిన్ మీడియా శ్రావంతులు రోజు అరెస్ట్ అయిపోతే ఇంకో అంతు చేస్తాం అని చెప్పి మాట్లాడి చేయడం వల్ల ప్రజల్లో అధికారుల్లో ఈల్డ్ అయిపోతున్నారు, భయపడిపోతున్నారు. అందువల్ల ఏమవుతుంది, ప్రారంభంలో మొగ్గు చూపిస్తున్నారు. కానీ క్రమంలో ఇది ప్రభుత్వానికి నాన్ కోఆపరేషన్గా మారిపోతుంది. అధికారుల్లో ఏమవుతోంది, అధికారులు కూడా రెండు రకాలు ఉంటారు కదా. ఇప్పుడు జగన్ గారికి అనుకూలం అనే ముద్ర పేరుతో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. రేపు మేము చేయకపోయినా మాకంటూ ముద్ర ఉంటుంది, వాళ్ళ కోపం వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయండి, వీళ్ళు సైలెంట్ అయిపోయి అనుకూలంగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఆల్రెడీ వ్యతిరేకంగా ఉండేవాళ్ళు వాళ్ళు వ్యతిరేకిస్తే ఒక పెద్ద సెక్షన్ ఆఫ్